సార్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ రేవంత్ రెడ్డి కేసీఆర్ తెలంగాణ జాతిపిత ఎట్లయితాడు ఆయన ఎందుకంటారు జాతిపిత అని చెప్పి మాట్లాడుతుంటే హరీష్ రావు కామెంట్ చేశాను, ఆయన తెలంగాణ దగ్గకపోతే నువ్వెక్కడ ముఖ్యమంత్రి అవుతుండే రేవంత్ రెడ్డి అని. ఏమంటారు దీని మీద? అసలు తెలంగాణ రాకపోతే కేసీఆర్ అనేటోడు ఈ రాష్ట్రంలో ఏం చేస్తుండే? మా హనుమంతరావు గారు చెప్తారు, దర్గాల కాడ కూర్చొని అడుక్క తినవలసి వస్తుండే. ఏముందా ఆయనకు అలా? ఎస్, మా రేవంత్ రెడ్డి కష్టపడ్డాడు, పార్టీ కోసం పనిచేసిండు, కార్యకర్తలను వెంటేసుకుంటూ మమ్మల్ని అందరినీ వెంట మేమందరం కలిసి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినాం. ఈ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మిగులు బడ్జెట్ ఇస్తే 10 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పేదోని నేతి మీద చెయ్యి పెట్టి భారం పెట్టి ఈరోజు వాళ్ళు ఇల్లు నింపుకున్నారు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పే లేకపోతే ఆ ధనాన్ని అంతా ఈరోజు వచ్చే ధనమంతా ఈరోజు వడ్డీలు కట్టేది, అసలు కట్టే డబ్బంతా పేద ప్రజలకు పంచే వాళ్ళం మేము. మా టార్గెటే అది. తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని రూపుమాపాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో సోనియా గాంధీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళు మొత్తం ముంచుతారు అని తెలిసి కూడా ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. అలాంటి రాష్ట్రాన్ని, తెలంగాణ బాగుపడుతుంది అనుకున్న రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ చేసి కుప్పలు పెట్టి ఇంటికి పంపించారు ప్రజలు. వీడుంటే ఇంకా 700 పోతే ఇక 1000 కోట్ల అప్పులు చేస్తాడు, మేము ఇంకా ఆగమవుతామని పంపించిండు. మాకు అధికారం ఇచ్చిండు. అధికారం ఇచ్చిన తర్వాత మా ప్రభుత్వం అప్పులు కడుతున్నాం, మిత్తిలు కడుతున్నాం, ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఉచిత కరెంట్ ఇస్తున్నాం, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు 500కి ఇస్తున్నాం, రైతులకు రుణమాఫీ చేసినాం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నాం. మేము ఏ 6 పథకాలు అన్నామో 1, 2 తప్ప అన్నీ అమలు చేసినాం. ఎన్నికల కంటే ముందు మేము అందరం ప్రమాణం చేసినాం. ఏ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే మేము అధికారంలోకి వస్తే మీకు ఇది చేస్తామని అన్నీ చేస్తున్నాం, అంతకంటే ఎక్కువ చేస్తున్నాం, అవసరాన్ని బట్టి చేస్తున్నాం. ఇది వాళ్ళకెక్కడిది? వాళ్ళు ఎక్కడ దోసుకోవాలి, ఎక్కడ దాచుకోవాలి? రంగారెడ్డి జిల్లా భూములన్నీ అప్పనంగా వాళ్ళ అనుయాయులకు ఇచ్చుకొని రంగారెడ్డి జిల్లాను పూర్తిగా ముంచేసారు. రంగారెడ్డి జిల్లా పైసలన్నీ తీసుకుపోయి కరీంనగర్లోనో, నిజామాబాద్లోనో, సిద్దిపేటలోనో పెట్టుకున్నాయని నేను అసెంబ్లీలో చెప్పిన. ఇప్పుడు చెప్తా, రేపు చెప్తా, ఎప్పుడైనా చెప్తా. నేను ఎప్పుడు ఎవరికి టీఆర్ఎస్కు బీఆర్ఎస్ భయపడాల్సిన పని లేదు. నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పేటువంటి ధైర్యం, దమ్ము నాకు ఉంది, భగవంతుడు ఇచ్చిండు. రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడతా, పేద ప్రజలకు సేవ చేస్తా. తప్పకుండా రేపు ఈ రాష్ట్రానికి పేదరికం పోవడానికి నా వంతు కృషి చేస్తా. సార్, ఇన్ని రోజులైనా మధ్యలో మీరు బీఆర్ఎస్లో పోలే, కాంగ్రెస్లోనే ఉన్నారు. టికెట్ రాకపోయినా కాంగ్రెస్ ఉన్నారు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచినారు. చూడమ్మా, ఈ పార్టీలు మారేటోళ్ళంతా వీళ్ళనంతా రాజకీయ వ్యభిచారులను చేసిండు కేసీఆర్. మేము చేయలేదు. మా దగ్గరికి కేసీఆర్ దగ్గర ఉంటే రాజకీయ వ్యభిచారం చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్లో ఉంటే ప్రజల పక్షాన పనిచేస్తామని మా దగ్గరికి వచ్చిన వాళ్ళేమో వ్యభిచారంగా పోయిండ్రు, వీళ్ళేమో అభివృద్ధి కోసం వచ్చిండ్రు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఒక్కడేంది, అందరు పిలిచిండ్రు. నన్ను కవిత పిలిచింది, కేటీఆర్ పిలిచిండు, కేసీఆర్ పిలిచిండు, అందరు పిలిచిండ్రు. కానీ పోలే. నేనెందుకు పోతామా? మా అమ్మ నాన్న ఇచ్చింది చాలు, నాకు తృప్తిగా ఉన్నా. కానీ ఒకటి ఏంటంటే సార్, మీ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది కాంగ్రెస్లోనే. 83లో సర్పంచ్ అయినారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇంకా ఇబ్రాహీంపట్నంలో. కానీ మధ్యలో తెలుగుదేశం పార్టీలోకి పోవాల్సి వచ్చింది. ఎందుకని? ఎవరు పోయారు? 94లో మధ్యలో పోలే. నేను ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు నేను సర్పంచ్గా ఉన్నా. సర్పంచ్గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ యొక్క ఈ రాష్ట్రంలో నేను ఇది చేస్తా, ఈ రాష్ట్రాన్ని తెలుగుదనాన్ని చూపించి తెలుగు వాళ్ళకి
గుర్తింపు తెస్తా అన్నప్పుడు నేను పోయినా, సర్పంచ్గా ఉండి పోయినా, ఉమ్. పోటీ చేసేందుకు పోయినా, పోటీ చేసినా వచ్చిన. ఎన్టీ రామారావు చనిపోగానే మళ్ళీ వచ్చిన. ఓకే. నేను ఒరిజినల్గా అంతకుముందు యూత్ కాంగ్రెస్లో ఉన్నా, ఒక 7 ఏళ్ళు మాత్రం నేను టీడీపీలో ఉన్నా. ఎన్టీఆర్ గారు చనిపోయినాక మీకు ఉండాలనిపించలేదా పార్టీలో? ఉండాలనిపించలేదు అనిపించలే. అస్సలు. ఆయన అంటే అభిమానం మీకు అప్పుడు? 100%. నేను ఎన్టీ రామారావు అంటే తప్పకుండా ముందు నుంచి అభిమాని. ఎన్టీ రామారావు సినిమాలు తప్ప ఎవరిది చూసేవాడిని కాదు ఓకే. చదువుకునే రోజుల్లో. అందుకే పోయినా ఎమ్మెల్యే అయినా, ఎన్టీ రామారావు పార్టీలోనే ఎమ్మెల్యేని అయినా ముందు 94లో. అందుకే ఈరోజు ఒక సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా కాదు, నేను ఎక్కడే ఉండాలి. టైము, సమయము, సందర్భము, రాజకీయాల్లో లాబింగ్ ఏం చేయలేదు. నేను లాబింగులు చేసేది నాకు రాదు. ఎవరిని పోయి అడుక్కునేది నాకు అవసరం లేదు. ప్రజలను అడుక్కుంటా. ప్రజలు ఇచ్చిన పదవి చాలు నాకు. ఇయ్యాల కాకపోతే రేపు ప్రజలు వాళ్ళ ద్వారానే వస్తుంది ఏదొచ్చినా. తప్పకుండా ప్రజల పక్షాన నిలబడ్డవాడే లీడర్. ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు ఆ వీడియోలు చూస్తుంటే సేమ్ ఇదే కట్అవుట్, సేమ్ ఇలాగే ఉన్నారు. ఇలాగే ఉన్నానా? పక్కన నించొని ఉన్నారు ఆయన బాడీ పక్కన. మీరు కింద మహేందర్. నేను రోజు 2 గంటలు షటిల్ ఆడతామ్మా. షటిల్ ఆడతా. మనిషికి ఎప్పుడు భగవంతుడు తీసుకుపోతాడో, నువ్వు ఏది ఆడినా ఎట్లా ఉన్నా, మీరు అంటున్నారు ఆయన ఎట్లుండో వీళ్ళు అట్లనే ఉంటాను. ఎస్, నేను స్పోర్ట్స్ మ్యాన్. ఓకే. నేను ఇవాళ దాకా ఒక ట్యాబ్లెట్ కూడా తినను. ఓకే. దేవుడు అంత మంచి ఆరోగ్యం ఇచ్చిండు, ఇంక అంతకంటే ఎక్కువ ఏం కావాలి? ఆరోగ్యం ఉంటే ఇక అన్ని ఉన్నట్టే. డైట్ ఏం చేశారు సార్ మీరు? ఇంకా అన్ని డైట్ అంటే మంచి ఫుడ్ తింటాను, ఇంటి ఫుడ్ తింటాను. హోటల్ ఫుడ్ ఒక 5% తప్పని పరిస్థితుల్లో తప్ప ఎప్పుడు తినను. 20 పెళ్లిళ్ళకి పోతే ఒక్కొక్క రోజు ఇంటికి వచ్చి అన్నం తింటా. పెళ్లిళ్ళు తినరు బయట? ఎక్కడ తినను నేను, కొంచెం కూడా తినరు. ఏదన్నా ఉంటే కంపెనీ ఉన్నప్పుడు తప్పని పరిస్థితిలో ఉంటే చెప్పలేము. అది కూడా మనకు అట్లాంటి అదేం లేదు. అందరితో పాటు కూర్చుంటే ఏమవుతుంది, కూర్చుంటామో వచ్చేస్తాం అంతే తప్ప నా కంట్రోల్ నాకు ఉంది. అందుకే ఈ రోజు వరకు బ్రహ్మాండంగా నాకు భగవంతుడు ఆరోగ్యం ఇచ్చిండు. రాజశేఖరుడు మంచి ఆరోగ్యం, మంచి నాయకుడు. భగవంతుడు తీసుకుపోవాలనుకుంటే ఏదో రకంగా తీసుకెళ్తాడు కదా, నీకు ఆరోగ్యం కాదు కదా. ఆ తర్వాత మీరు ఎమ్మెల్యేగా గెలిచారు, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చింది. వచ్చినాక ఎట్లుండే సార్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో మంత్రి? చాలా క్లోజ్గా ఉన్నాం మేము రాజశేఖర రెడ్డితోని. కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా ఉంటాం. ఆయన చనిపోయిండు, ఆయన కొడుకు వెళ్ళిపోతే కూడా మేము కాంగ్రెస్లో ఉన్నాం. అవును, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఉన్నాం. టీఆర్ఎస్ వచ్చినా ఎప్పుడు వచ్చినా, అధికారం ఉన్నా అధికారం లేకున్నా, ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మారదు. మంచి లేనప్పుడు చెప్పి మారాలి ఎవడన్నా ఉంటే. పదవుల కోసం మారేటువంటి ముచ్చట నాకు లేదు, ఉండదు. నా జీవితంలో మంచి పని చేయాలనుకున్నా, ఒక దేవాలయాన్ని కట్టాలని నా సంకల్పం ఉండే. ఎప్పటి నుంచో ఆ సంకల్పం దేవుడు నాకు ఇచ్చిండు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లుందో, నేను పుట్టి పెరిగిన గడ్డ మీద తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మొక్కుకున్న వెంకటేశ్వర స్వామిని, ఇక్కడ వచ్చి అందరిని ఆశీర్వదించి దేవుడా నీకు అన్ని విధాలుగా నేను సేవ చేస్తానని మొక్కుకున్నా. నాకు అలాంటి అవకాశం ఇచ్చిండు. బ్రహ్మాండమైనటువంటి ఆలయం కట్టాలని నిర్ణయం తీసుకుంటే ఆయన్నే నడిపిస్తుండు. మేము నిమిత్త మాత్రమే. మేము ఒక సేవకులుగా పనిచేస్తున్నాం. దేవాలయం అంటే నాది కాదు, వెంకటేశ్వర స్వామి దేవాలయం. అది అందరి ప్రజల కోసం దేవుడు అక్కడ వచ్చి ఉంటున్నాడు. మీరు పుట్టి పెరిగిందంతా ఇబ్రహీంపట్నమే? నేను ఇప్పుడు ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ మాత్రము. అప్పుడు మలక్పేట కాన్స్టిట్యున్సీలో నా ఊరు ఉంది, ఇప్పుడు ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలో నా ఊరు ఉంది. మారినప్పుడు డీలిమిటేషన్ అయింది. డీలిమిటేషన్ అప్పుడు 10 లక్షల ఓట్లకు ఎమ్మెల్యే ఉన్నా నేను 10 సంవత్సరాలు. ఇప్పుడు 3.5-4 లక్షలే కదా. అప్పుడు డివైడ్ అయ్యి 4 అయింది. మలక్పేట, ఎల్బీ నగర్, మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం. ఈ 4 కలిపి మలక్పేటే. కానీ మీరు మీ పేరు చూస్తే ఖచ్చితంగా గుర్తుపట్టని వాళ్ళు ఎవరు ఉండరు అప్పటి నుంచి ఇప్పటి వరకు. అవగాహన, రాజకీయాలపై అవగాహన ఉన్నవాళ్ళు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో నన్ను గుర్తుపడతాడు, ప్రతి నాయకుడు గుర్తుపడతాడు, ప్రతి కార్యకర్త గుర్తుపడతాడు. నాకు ఏదో గుర్తుపడుతున్నాను, నేనేం గొప్పలు చెప్పుకోను. మంచి పనులు చేస్తే దేశం కొంతమందికే ఉంటుంది అట్లా ఆ చరిష్మ అనేది, కొంతమందికే ఉంటుంది. ఎందుకని మీరు ఇప్పటికీ మంత్రి కాలేకపోతున్నారు? కులం అడ్డం వస్తుందా? ఈ రెడ్డి కులం అడ్డం వస్తుందా మీరు మంత్రి కాకపోవడానికి? నాకేం నష్టం జరగదు, నా జిల్లా ప్రజలకు నష్టం జరగొద్దు. కులమే అడ్డం వస్తే
మీరు ఏ కులం కావాలంటే ఆ కులము ఒక్కనే గెలిచిన కాబట్టి ఏ కులం కావాలంటే ఆ కులపులను గెలిపించి మీకు ఇస్తా. రంగారెడ్డి జిల్లా పక్షాన పోరాడేటువంటి నాయకుడిని మీరు మంత్రి చేయాలని చెప్పిన, అవును, ఓపెన్గా చెప్పిన, అందులో దాపరికం ఏం లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, మల్రెడ్డి రంగారెడ్డి కులం అడ్డం వస్తే తప్పకుండా రంగారెడ్డి జిల్లా ప్రజల కోసం నేను రాజీనామా చేస్తా. ఓకే, మీరు ఎవరిని పెడతారో పెట్టండి, కానీ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయొద్దు, రంగారెడ్డి జిల్లాకు మంత్రి ఇవ్వాలి అనేది నా డిమాండ్. ఈ ప్రస్తావన ఎప్పుడైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడారా? ఆయన తప్పకుండా నీకు అవకాశం ఉంది ఇస్తా అంటాడు. అధిష్టాన వర్గం ఉంది, నిర్ణయం అధిష్టాన వర్గం. కానీ స్టార్టింగ్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అందరూ రేవంత్ రెడ్డి రావడాన్ని, ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తుంటే మీరు మాత్రం స్వాగతించి ఆయన వల్ల లాభం అవుతుంది అన్నారు కాంగ్రెస్ పార్టీకి. బ్రదర్, వ్యక్తులు వ్యతిరేకించవచ్చు, మా అధిష్టానం ఉంది, హైకమాండ్ ఉంది. అక్కడ హైకమాండ్ నిర్ణయమే అందరూ కూడా శిరస వహించాలి. అందుకే రేవంత్ రెడ్డిని అడ్డం పడ్డ ప్రతి ఒక్కరికి చెప్పిన, మీరు అడ్డం పడొద్దు, హైకమాండ్ని అడగండి, మన అందరికీ ఒక నాయకుడిని ఇస్తున్నప్పుడు స్వాగతం చెప్పాలి అని మీరు అందరూ చూసారు. గాంధీ భవన్లో అందరి ముందు టీవీలలో 100 టీవీలు వచ్చి నిలబడితే చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, పార్టీ నిర్ణయమే ఫైనల్. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. నాకు మొన్న మంత్రి ఇవ్వలేదు, నేనే అనుకున్నా వద్దులే, నాకు కాంగ్రెస్ పార్టీ అవసరం లేదేమో, నేను నా నిర్ణయం తీసుకుంటా. మా వాళ్ళు కూడా, మా పిసిసి ప్రెసిడెంట్ వచ్చిండ్రు, శ్రీధర్ బాబు గారు వచ్చిండ్రు, పొన్నం ప్రభాకర్ గారు వచ్చిండ్రు, మీనాక్షి మా ఇన్ఛార్జ్ గారు వచ్చిండ్రు, వాళ్ళందరూ వచ్చి చెప్పినప్పుడు నేను పార్టీ లైన్లోనే ఉంటా. ఇప్పుడు పార్టీకి నష్టం జరగకుండా రంగారెడ్డి జిల్లా ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోనని చెప్పిన. ఇప్పుడు కూడా రంగారెడ్డి జిల్లా ప్రజలకు అన్యాయం జరిగితే, రంగారెడ్డి జిల్లాకు రిప్రజెంటేషన్ లేకపోతే తప్పకుండా నేను నాకు రాజీనామా చేస్తా. పార్టీ చెప్పితే ఎవరినైనా గెలిపిస్తా. లేదు, పార్టీ జిల్లాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, నువ్వు ఉండంటే ఉంటా. పార్టీ నిర్ణయమే నా నిర్ణయం. మల్రెడ్డి రంగారెడ్డి గారు, మీ రాజకీయ వారసులని రాజకీయాల్లోకి దింపే ప్రయత్నం చేస్తున్నారా? నాకు వారసులు అనేది అలాంటి ఆలోచన ఏముండదు. లేదు, ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్ళని చేస్తా. ఓకే, ఇయ్యాల కాకుండా రేపు నేను చేయను, ప్రజలే చేస్తారు. ఇంట్రడ్యూస్ చేయాలని ఏం లేదా ఇంకా? బ్రదర్, నేను ఇలా ఒక యంగ్ బాయ్ ఎంత పని చేస్తాడో నేను కూడా అంత పని చేస్తా. మీరు అన్నారు కదా మొదలే, ఆయన ఎట్లుండ్రో ఇవాళ అట్లనే ఉండని. నాకు రోజు 18 గంటలు పనిచేసేంత శక్తి నాకుంది. శక్తి లేనప్పుడు ఇంకొకరికి అవకాశం ఇస్తా, చేయండి అంట. ఇది శక్తితోని కూడుకున్న పని. ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల కోసం పని చేయాలి, ప్రజా అవసరాలను తీర్చాలి తప్ప ప్రజలేసిన ఓట్లతోని వాళ్ళ జీవితాలతో చెలగాటమాడి ప్రభుత్వ భూములు కబ్జా పెడితేందుకో, ప్రభుత్వం వచ్చేటువంటి డబ్బుల దగ్గర కమిషన్లు కొడితేందుకో ఎమ్మెల్యే కాడు. నువ్వు ఇంత టైం ఇచ్చి వ్యాపారం చేసుకో, డబ్బులు వస్తాయి మస్తుగా. నీకు ప్రజా క్షేత్రంలో రావాల్సిన పని లేదు నీకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.